టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు స్టార్వీ టాక్స్. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంటని రక్షించుకోవలసిన బాధ్యత మరియు ఫలవంతం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇద్దరు అపరిచిత వ్యక్తుల్ని ఒక్కటిగా మూడు ముళ్ళు అనే బంధంతో సంఘటితం చేసే శక్తే వివాహ బంధం. మూడు ముళ్ళు అంటే పసుపు దారం కాదు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితాంతం ఒకటిగా ఉండడం. నాతి చరామి అనే వేదమంత్ర ప్రమాణానికి కట్టుబడి ఉండడం. అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండి తీరాలి. అప్పుడే అసలైన దాంపత్య బంధం వారి ఇరువురి మధ్య ఏర్పడి ఉత్తమ ఆదర్శ దంపతులుగా ముందు తరాల వారికి మార్గదర్శకం అవుతారు. మరి అలాంటి దంపతుల్ని షష్ఠిపూర్తి దంపతులుగా మీ ముందుకు తీసుకువచ్చాం. వీరు ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉండి ఉంటారు. చాలాసార్లు వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే ఉంటాయి. ప్రతి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూడకుండా అద్దం మీద ఆవగింజలాగా సరిచూసుకుంటూ వారి జీవితాల్ని పండించుకున్నారనే చెప్పాలి. అలా పండించుకున్న ఎన్నో జంటల్లో ఈరోజు మనం మరో జంటను కలవబోతున్నాం. ఇదే 50 వసంతాల పెళ్ళి. 50 వసంతాల పెళ్ళి కాన్సెప్ట్కి ఈరోజు అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ తీగవరపు వెంకటేశ్వర్లు గారు, వారి శ్రీమతి వనజ గారు మన ముందున్నారు. ఈ వైవాహిక జీవితం 55 సంవత్సరాలు గడిచింది. కాబట్టి ఈ 55 సంవత్సరాల వైవాహిక జీవితంలో వారు పంచుకున్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎప్పుడైందండి మీ మ్యారేజ్? 8 మే 1970. 1970. ఇప్పటికి 55 సంవత్సరాలు. మీ నాన్నగారు వాళ్ళ నేపథ్యం ఏమిటండి? మా నాన్నగారు ఆయన ఆ రోజుల్లో బోర్డ్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఆయన పేరు పురుషోత్తం గారు. ఆయన 82 ఆయన కాలం చేశారు. తర్వాత మాది ఊరు అశ్వారావుపేట అని ఖమ్మం డిస్ట్రిక్ట్. చదువుకోవడానికి అక్కడ చదువుకోలేకపోతే నేను గుంటూరులో మా పిన్ని గారి దగ్గర, తర్వాత వైజాగ్లో మా మామయ్య గారి దగ్గర చదువుకున్నాను. తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 60లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. బాబా గారు ఇప్పించారు. సో అది అలాగే దాంట్లోనే కలిపి 2000 మార్చిలో రిటైర్ అయిపోయాను నేను. వెరీ గుడ్ అండి. మీ గురించి అమ్మా? హైదరాబాద్లోనే ఉన్నా. కరీంనగర్ మా తాతగారు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు, ఆయన 1920లో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజీలో ఉందో దానిలో ఉపాధ్యాయుడి కింద వచ్చారనమాట. ఆయన మంచి సంస్కృత పండితుడు. ఆయనే మాకు సంస్కృతం బాగా నేర్పించారు. మీరు బుక్స్ కూడా రాశారు కదా? బుక్స్ కూడా రాశాను. ఏం రాశారండి? అంటే మొట్టమొదటి ఏంటంటే పిల్గ్రిమేజ్ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళి వచ్చాక రాయాలనిపించింది. పిల్గ్రిమేజ్ టు కేదార్నాథ్ అమర్నాథ్ అని, బద్రీనాథ్ కేదార్నాథ్ అని రాశాను. అదేమో భవాన్స్ జర్నల్కి పంపించాను. భవాన్స్ జర్నల్ పెద్ద అందులో ఫస్ట్ అది పడ్డది. దాని తర్వాత ఇంకా పరబ్రహ్మ తత్వం అనేది తెలుగులో ఒక గానకళ మ్యాగజైన్కి రాశాను. అది అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గొప్పతనం గురించి రాశాను. అది కూడా పబ్లిష్ అయింది. ఇంతవరకు ఏం రాసినా పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. తర్వాత మళ్ళీ 18లో సృష్టి అనేది రాశాను. అది కూడా పబ్లిష్ అయింది భవాన్స్ జర్నల్లో. 3 ఫోర్ట్నైట్లీ పబ్లిష్ అయింది. నేను అన్నీ తెలుగులోను ఇంగ్లీష్లోనూ రాస్తాను. ఎందుకంటే మా అమ్మగారికి సాహిత్యం చాలా అభిమానం, మా నాన్నగారికి చాలా అభిమానం ఉండేది సాహిత్యం అంటే. మాకు బాగా ఆయన అంటే ఎక్కువ. మా అమ్మగారికి సాహిత్యం కోసమని, మా అమ్మగారు చదవడం కోసమని అన్నీ తెలుగులో రాస్తాను. ఇంగ్లీష్లో ఫస్ట్ మొదలుపెట్టినా తెలుగులో అన్నీ రాస్తాను అనమాట. సృష్టి తెలుగులో కూడా రాశాను. నేను హిమాలయాలన్నీ అంటే కాశ్మీర్ నుంచి భూటాన్ వరకు పిల్గ్రిమేజ్ టు హిమాలయన్ మౌంటైన్స్ అని మళ్ళీ రాశాను. అన్నీ కలిసి అన్నీ వచ్చింది. తర్వాత బ్లాగ్స్ ఉన్నాయి, నాకు 3 బ్లాగ్స్ ఉన్నాయి. అమర కోసం సాంస్క్రిట్ థెసారస్ అని, హితోపదేశం అని, వరల్డ్ వైడ్ వెళ్తుంది, వరల్డ్ వెబ్ అనమాట. అందులో మామూలుగా స్తోత్రాలు అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే సరిగ్గా ప్రొనౌన్స్ చేయక ఇబ్బందులు పడుతున్నాము, తప్పులు వస్తున్నాయి. ఆ తప్పుల్లో అమ్మవారిని, భగవంతుడిని ఏ రకంగానైనా రక్షించమని కోరడానికి బదులు శిక్షించమని కోరుతున్నాం.
మనకు తెలియకుండానే. ఓకే. అంటే తప్పులు పడి చదువుతున్నాం కదా, సంధి విడదీయడంలో తప్పులు వస్తున్నాయి. దాంట్లో కొన్ని చోట్ల ఎలా అర్థం వస్తుందంటే అకారానికి ఆకారం రాసిన, ఇప్పుడు విద్వాంసుడు అన్న పదం ఉందనుకోండి, పొరపాటుగా ఆకారం పోయి అకారం వచ్చి విద్వాంసుడు అవుతుంది. విద్వాంసుడు అంటే డెస్ట్రాయర్, విద్వాంసుడు అంటే పండితుడు. ఎక్కడ కనెక్షన్ ఉంది? ఇలా మనం తప్పులు చేస్తున్నాము. అందుచేత నేను చాలా అష్టకాలు, కాలభైరవాష్టకం, గోవిందాష్టకం, ఇవన్నీ కూడా ప్రతిపదార్థ తాత్పర్యం రాసి సమ్మరీ రాశాను అన్నిటికీ. అంటే చాలా బాగా రాసి, చాలా వాటికి పరబ్రహ్మతత్వంలో కూడా వివరించి, నీలోత్పలాంబ అనే కృతి ఒకటి తీసుకొని అక్కడంతా వర్ణించి, ప్రతిదానికి ప్రతిపదార్థం ముఖ్యమని అనుకున్నాను నేను, అది చేస్తున్నాను. ఆనంద భైరవి అని రాశాను, అన్నీ పబ్లిష్ అయినాయి. ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వద్దాము. వీరితో 1970లో వీరితో మీ జీవితం సాగుతూ వచ్చింది. వీరితో పెళ్ళవటం, వివాహం అయిన తర్వాత మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీకు ఎలా జరిగింది? బాగానే జరిగిందని చెప్పచ్చు. అయితే ఏమిటంటే సమస్యలు అనేవి అందులో పెళ్ళైన కొత్తల్లో సాధారణంగా అమ్మాయి ఇంటి నుంచి పెడతాం కాబట్టి కొంత కష్టంగానే అనిపిస్తుంది ఇంకో మనుషులతో అడ్జస్ట్. అప్పటికి ఇంకా చిన్నపిల్లల తత్వం పోదు మనకి పెళ్ళయ్యేటప్పటికి. ఎందుకంటే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు, ఇప్పటిలా 30 ఏళ్ళు కాదు కదా, అప్పుడు మాకు కూడా 20 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయినాయి. అప్పటికి 20 పెద్దది అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే 20 చాలా చిన్నదని అనిపిస్తుంది. అప్పటికి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి అత్తారింట్లో భర్తతో అందరితో అడ్జస్ట్ అవ్వడం కష్టంగానే ఉండేది. కానీ ఆ రోజులలో పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు అత్తారింట్లోనే ఉండాలి, అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరూ చెప్పదు, మీరు అడ్జస్ట్ అవ్వద్దని చెప్తున్నారు అత్తారింట్లో. అదే తేడా. ఇప్పుడు వాళ్ళు చెప్పటం వల్ల మీకు దాన్ని మీరు ఫాలో అయ్యారు? ఫాలో అయ్యాం. అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి ఫాలో అయ్యారు. అడ్జస్ట్ అవ్వాలని కాదు, చెప్పింది ఏమిటంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలని కాదు, మనం అర్థం చేసుకోవాలి మనుషుల్ని. మనం ఈ ఇంటికి వచ్చాము, ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకొని తప్పొప్పులు అయితే సరిదిద్దుకొని సంసారం గురించి బయటపడకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఏమిటంటే బెడ్రూమ్, ఏ గొడవ అయినా సరే బెడ్రూమ్ దాటి బయటికి రాకూడదు. ఇది స్ట్రిక్ట్గా అనుకునేవారు, చెప్పేవారు, అలాగే ఉండేవాళ్ళం. అలాగే మీ ఫ్యామిలీలో మీతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉండేవారండి అప్పుడు? మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు, అటుపక్క మా అత్తగారు మామగారు ఉన్నారు, మా సన్నిధాన సూర్యనారాయణ శాస్త్రి గారు మా తాతగారు ఉన్నారు. మా పెళ్ళయ్యేవాటికి ఆయన, మా పెళ్ళైన తర్వాత 12 ఏళ్ళకి ఆయన పరమపదించారు ఉన్నారు. ఆయన దగ్గరే నేను సంస్కృతం నేర్చుకున్నాను. అమరకోశం అనేది ఇప్పటి కాలం వాడికి ఎవరికి తెలియదు, కానీ ఆ రోజులలో మా ఇంట్లో అందరం కూడా అమరకోశం నేర్చుకున్నాం, ఆయన నేర్పారు. బంధువులు మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవారు, మీరు కూడా పెద్దవాళ్ళ మాట విన్నారు అన్న దాని దగ్గర. అయితే వినటము అంటే ఇప్పుడు వింటలేదా అన్నదానికి, అప్పుడు విన్నాము అన్నదానికి డిఫరెన్స్ ఉంది. డిఫరెంట్గా ఉంది. దీన్ని వివరించండి మీరు. అంటే అప్పుడు చికాకులు లేవు అని అనలేదు, కోపడ్డేవాళ్ళు పెద్దవాళ్ళు. అయినా వాళ్ళు మన కోసం మంచే చెప్పారని అప్పుడు వినని వాళ్ళు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. కానీ అది చాలామంది చాలా సంసారాలలో పెద్దవాళ్ళు చెప్పింది వినే, మనకు కూడా బంధువులు కావాలనే ఆలోచన మాకు కూడా ఉండేది అనమాట. అప్పుడు పెద్దవాళ్ళు చెప్తే వినాలన్న ఆలోచన, ఏదో కొంత చికాకు పడేవాళ్ళం, బయటకు వచ్చేవాళ్ళం, మళ్ళీ సర్దుబాటు చేసుకొని మళ్ళీ వెళ్ళి వినేవాళ్ళం అన్నమాట. అది ఆ కాలంలో నేను ఒక్కదాన్ననే కాదు, అందరూ చెయ్యబట్టే ఆ రోజులలో సంసారాలు నిలబడ్డానికి కారణం. ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందంటే నలుగురు కూర్చొని కాస్త ఒప్పించి చేసి వినేవాళ్ళు. ఈ రోజులలో అసలు మనకి సమస్య చెప్పకుండా విడిపోతున్నారు కదా. పెద్దవాళ్ళ దాకా కూడా రావడం, పెద్దవాళ్ళ దాకా ఎక్కడొస్తున్న వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు, ఇద్దరు ఒక చోటు ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. ఎలా ఉంటే అసలు మనం ఇన్ని సంవత్సరాలు 55 సంవత్సరాలు ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణించారు అంటే గొడవలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు, గొడవలు పడ్డప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. సైలెన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వస్తాయి. కోపం తగ్గేవారు, మనిషికి కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మంచి లక్షణం కాదు. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళకి ఆలోచనలు వచ్చినప్పుడు అందరికీ వచ్చాయి, అప్పుడు ఉన్నాయి. అయితే అప్పుడు ఏమిటంటే విడిపోదామన్న దానికంటే ఆశ్రమాలకు వెళ్ళిపోదామనే ఆలోచనలు చాలా. ఎందుకంటే అప్పుడు ఇంత విడిపోవడం అనే కాన్సెప్ట్ లేదు, అసలు ఆలోచనే లేదు. అంచేత ఏమిటంటే బాగా చికాకు వస్తే ఎప్పుడైనా కొంతమంది ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతే బాగుండని అనుకునేవాళ్ళు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బుర్ర తిరిగిపోయేది అనమాట.
ఎందుకంటే ఎక్కడ ఏ పిల్లలు అరిచేవాళ్ళు ఇదిగా అంతే. ఆ బంధం అనేది పిల్లల బంధమే ఈ సంసారాలను నిలబెడుతుందమ్మా ఎప్పుడైనా సరే. మేడం జాబ్ కూడా చేసేవారు కదా, అవునండి. మీరు ఎంకరేజ్ చేశారు. అవునండి. తను బీఎస్సీ ట్రిపుల్ మ్యాథ్స్ చేసింది ఉస్మానియా నుంచి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత షీ వాంట్స్ టు డూ ఎంఎస్సీ చేద్దాం ఉంది. ఎంఎస్సీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ నుంచి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మ్యాథ్స్ చేసింది. షీ గాట్ 2nd క్లాస్. తర్వాత ఇక్కడ మాతృశ్రీ కాలేజ్ ఉంది, కొత్తగా అప్లై పెట్టారు. దాంట్లో మ్యాథమెటిక్స్ టీచర్గా లెక్చర్గా పనిచేసింది అనమాట. కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత హెల్త్ కూడా కొంచెం ఇదిగా ఉండేది కాదు. ఎందుకంటే నీ హెల్త్ నీ వచ్చి సంపాదించేసేది హెల్త్కి సరిపోతుంది కాబట్టి చేయకపోతే పర్లేదు, పిల్లలు చూసుకుంటాం అని చెప్పి చెప్పాను. షీ అది ఎగ్జిస్టెడ్. తర్వాత ఇక్కడ కాలేజీలో వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ ఇంటికి వచ్చేవాళ్ళు, ట్యూషన్ చెప్పేది. ప్రగతి కాలేజీలో పనిచేసింది. అండ్ సైడ్ డిగ్రీ ఏమిటో ఎక్కడెక్కడ నాకు చెయ్యాలనిపించినప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆయన సర్వీస్లో 10-12 ఏళ్ళు చేసిందండి. తర్వాత ఇంకోటి అంటే ఎంఫిల్ చేయలేదు ఆమె. ఎంఫిల్ చేసింటే కంటిన్యూ అయ్యేదేమో, అది కూడా చేయలేదు. అది కానీ ఆవిడ ఎడ్యుకేట్ ఇంకా చదవటానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంది. ఏ పని చేయడానికైనా సపోర్ట్ ఉంది. ఇప్పుడు పుస్తకాలు ప్రింట్ చేయడానికి కూడా ఆయన సపోర్టే, లేకపోతే నేను అలాంటి ఉండబట్టే ఇన్నాళ్ళు మేము కలిసి నిజంగా నేను ఇక్కడ అడిగేది అదే. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చేయాల్సిందే, చేయాల్సిన అవసరం లేదమ్మా, సర్దుబాటు చేసుకుంటే అది కరెక్టే. అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఈగోస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఈ వీటికి మా ఇద్దరి మధ్య అది రాలేదు. ఇద్దరుకు నేను అది నాకు ఇది అని పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఓన్లీ బీకామ్, ఇలాంటివి ఏమి రాలేదు ఇంతవరకు. ఎప్పటికీ రావు. ఏజ్ దాటిపోయింది కాబట్టి అదేం రాదు. ఇంకా ఆ ఏజ్ లో అటువంటిది వచ్చినప్పుడు సంయమనంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తనే చూసుకుంటారు. కాదు, ఈగోయిజం ఎప్పుడు లేదు, తక్కువ ఎక్కువలు. ఆయనే నాకు అన్నిటికీ వెనకాతల మా వారే. మా నాన్నగారు ఉన్నంతకాలం మా నాన్నగారు ఎంఎస్సీ చదవమని చేయించింది మా వారే. తర్వాత కంప్యూటర్స్ డిప్లొమా చేశా, అన్నిటికీ మా వారే. మా పిల్లలు కూడా నాకు అలాగే మంచిగానే ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే పిల్లలు వాళ్ళు చిన్న, పెద్దవాడేమో 71లో పుట్టాడమ్మా. తర్వాత 7 ఏళ్ళ తర్వాత మాకు పిల్లలు అయ్యారు. వాళ్ళు ట్విన్స్ అనమాట, ఇద్దరు పిల్లలే, మొత్తం ముగ్గురు పిల్లలు. సో ఆమె పిల్లల్ని చూసుకుని ఇక్కడ ఉండేది. మాకు ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్ ఉండేది బ్యాంకులో కాబట్టి, 3 years ట్రాన్స్ఫర్ ఉండేది. దాని పిల్లల్ని చూసుకుని ఇక్కడే ఉండేది. మనం ఏదో ఒక టర్మ్ మటుకు భువనగిరిలో కొందాం 3 ఏళ్ళు ఉన్నాం. తర్వాత ఐ వెంట్ కలకట్టా. అప్పుడు తన పిల్లల్ని తీసుకుపోయాను అనమాట. అప్పుడు దేర్ 2 years ఉన్నాం అంతే. తర్వాత మటుకు పిల్లలు చదువుకుని తను ఇక్కడే ఉండిపోయింది. సరే మా నాన్నగారు పోయిన తర్వాత మా నాన్నగారు ఇక్కడికి, మా అమ్మగారు ఇక్కడికి వచ్చేది, ఇక్కడే ఉండేది అనమాట. వాళ్ళు ఇంట్లో వాళ్ళ సంసారం వాళ్ళు చూసినవాళ్ళు అంతా తను చూసినవాళ్ళు. అంటే సార్ బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇక్కడే చదివించుకుంటూ ఉండేవారు. మా అత్తగారు మీకు ఎప్పుడు అనిపించలేదా ఆయన అక్కడెక్కడో ఉంటే నేను ఇక్కడ? అసలు అలాంటి ఆలోచనలు లేవండి. కరెక్ట్, లేవు. నేను ఈ మాట అడగకూడదు, ఎందుకంటే మీ ఇదిని బట్టి అప్పుడు రావు కూడా. ఇప్పుడు ఈ పిల్లల గురించి విషయంలో నేను ఇలా మాట్లాడాను, అంతకు కాదు. నా అదృష్టం కొద్దీ ముగ్గురు కొడుకులు కోడళ్ళు కూడా మంచివాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు మీకు. వెరీ గుడ్ అండి. అలాగే ఇప్పుడు కోపాలు ఇట్టే వచ్చేస్తాయి ఇప్పుడు మరి చలికాలం, అది చలికాలం అసలు ఉంటుంది అంతే. ఇప్పుడు ఏమంటారు నీట్ మీట్ అంటే ఇప్పుడు ఏమిటంటే ఒకప్పుడు సంపాదించలేదు కాబట్టి అవమానిస్తున్నారన్న భావనలో ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే మా అమ్మల్ని అవమానించారు అప్పుడు ఉద్యోగాలు లేకపోబట్టి, ఇండిపెండెన్స్ అంటే కొన్ని ఇళ్లలో ఉండేదేమో. ఇవి అన్ని సమస్యలు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సాధారణంగా అటువంటి వాళ్ళకి, అలాంటి ఇళ్లలోంచి వచ్చిన వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు ఈ సామాన్యంగా నేను చూస్తున్నది నాకు అర్థమైంది ఏమిటంటే, తల్లులు ఏం చేస్తారంటే ఇలా నష్టపడ్డవాళ్ళు వాళ్ళకి జ్ఞానం వస్తున్నప్పటి నుంచి మేము చాలా కష్టపడ్డాం, మీ నాన్నలు చాలా కష్టపడ్డారు, మీ నాయనమ్మలు చాలా కష్టపడ్డారు, మీ అత్తలు చాలా, ఇలా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వీళ్ళు అదే ట్రెండ్లో వచ్చి వీళ్ళు పెళ్ళైనా కూడా మొగుడు వాళ్ళని తిడతాడేమోనన్న ఆలోచనలతోనే, సరిగ్గా చూడరేమోనన్న ఆలోచనలతో అలాంటి పిల్లలే ఎక్కువ. మామూలుగా ఇలా ఎక్కడ సమస్య లేని ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలు అలా మాట్లాడడం లేదు. అలాంటి సమస్యల్లోంచి వచ్చిన పిల్లలు మటుకు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. వీక్నెస్, టాలరెన్స్ రెండు ఉంటాయి. అవతల మనిషికి ఏవైనా వీక్నెసెస్ ఉండొచ్చు,
దాన్ని మనం టాలరేట్ చేయగలిగి కూడా ఉండాలి కదా. అది కష్టం దీని లేండి. మీద మాట్లాడండి. అది లేకపోతే మీ సంసారం బాగుపడదండి. సంసారం తిన్నాళ్ళు ఉండదు. ఎందుకంటే దట్స్ వాట్ నేను అనుకునేది. ఎందుకంటే ఎప్పుడైనా గివ్ అండ్ టేక్. మనం ఒకళ్ళ తప్పు మేము చేస్తే ఒప్పుకోవాలి, ఆ తప్పు అయింది. ఇప్పుడు ఆమె తప్పు చేసింది, నువ్వు తప్పు చేసావని చెప్పాలి. చెప్పకపోతే షీ టేక్స్ ఇట్ గ్రాంటెడ్ అవుతుంది. అలా అప్పుడు ఏమవుతుందండి, నా మాట చెప్పేసి ఒక విధమైన గ్రాంటెడ్ లాగా తీసేసుకుంటారు. అంతే. ఎవరైనా ఇద్దరిలో ఒకళ్ళు ఇది చేసినా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తప్పులు చెప్పుకోవాలి. తప్పులు చెప్పుకొని యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు కొన్ని సంసారాలలో ఏమవుతుందంటే భర్త మీద ప్రేమ ఎక్కువ వచ్చి ఏం చేసినా కరెక్టే, మరి అలాంటి సంసారాలు పాడైపోతున్నాయి. అది వాళ్ళకి అర్థం కావడాలి. అంచేత భార్యాభర్త ఎలా ఉండాలంటే ఒకళ్ళకొకళ్ళు, అందుకే అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని చెప్తాం మనం ఫిజిక్స్లో, లైక్ పోల్స్ రిపెల్ అని. భగవంతుడు సృష్టిలోనే ఇద్దరిని ఎందుకు పెట్టాడంటే ఒకళ్ళు తప్పు చేస్తే రెండోళ్ళు సరిది అప్పుడే సంసారాలు. ఇద్దరు అవసరమే. గాడి మన రైలుకి రెండు పక్కల ఉంటేనే కదా, ప్యారలల్ లైన్స్ ఉంటేనే వెళ్తుంది. అదేమో మధ్యలో ఎక్కడో కలుస్తుందంటే రైలు నడవదు. అలాగే జీవితం కూడా ఇద్దరు కూడా ఒకళ్ళు తప్పు చేశారు, వాళ్ళు వినాలి కూడా. వాళ్ళు విని ఇద్దరు చేసుకుంటే సంసారం బాగుంటుంది. ఇలా కొన్నేళ్ళు నడుస్తుంది. అంటే కొట్టుకోవా అంటారు, ఏ పార్టీకి ఆ పార్టీ. కొట్టుకోవడం అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. తెగే వరకు లాగొద్దు. అసలు కోపం ఎక్కువ వచ్చినప్పుడు అది కూడా కష్టమే. కానీ ఎంత వేసినా ఎక్కడో ఒకటి కట్ చేసుకొని అది మళ్ళీ ముందుకెళ్తే కాసేపు అయ్యేటప్పుడు కోపం మనకే తగ్గుతుంది. తన కోపమే తన శత్రువు అని మనవాళ్ళు చిన్నప్పుడు చెప్పలేవన్నీ. అలాగా ఉండి మనం తప్పు చేసామంటే తప్పు చేసాము అంటే ఒప్పుకోవాలి. అంటే నువ్వు నేను తప్పు చేయలేదు, నా ఇది ఇప్పుడు అలాగే కొట్టుకుంటున్నారు. నాది తప్పే కాదు అసలు, నా ఐడియా ఇది అని చెప్పు. నీ ఐడియా చెప్పావు, సరే నాకు ఇష్టమైతే చేద్దాం, లేదు ఇలా కాదు ఇలా అంటే జస్ట్ కన్విన్స్ చేయాలి వాళ్ళని. ఎవరైతే కాదన్నారో వాళ్ళని కన్విన్స్ చేస్తే అప్పుడు రెండు కలిసి, రెండు చేతులు కలిస్తేనే కదా సపోర్ట్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకని ఇప్పుడు మనం విడిపోవాలనే ఆ మాట రాకూడదు అసలు. ఎందుకంటే వీఆర్ ఒక బంధంలో మనం ఇదే కలిసినప్పుడు ఆ బంధాన్ని తెలుసుకోవడం మంచిది కాదు. అది నా మా ఏజ్ జనరేషన్ కూడా గ్యాప్ చాలా ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ జనరేషన్ వేరే ఉన్నాయి, మన జనరేషన్ ఇలా ఉండేది కాబట్టి ఆ విధంగా అలవాటైంది. అండ్ ఇలా 55 ఏళ్ళు మేము అలాగే ఏదో వచ్చినా కోపాలు వచ్చినా పొద్దున మాట్లాడడం, గట్టిగా మాట్లాడుకుంటే తిట్టుకోవడం ఇప్పుడు లేదు, కానీ గట్టిగా మాట్లాడుకోవడం, అక్కడ నీతో మాట్లాడుకోవడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి రావడం. అదే హిందీలో చెప్తారు కదా, సుబోకే బోలా షామే వాపస్ అయ్యే అని. అదే కరెక్టు. అదే ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా పర్వాలేదు, మనకి నచ్చలేదు, డైవర్స్ ఇచ్చేసుకుందాం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకోడానికి మళ్ళీ ఊరుకుంటున్నారా, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ ఇల్లే మనస్తత్వం ఉండదనేవి. ఇంతకంటే వరిష్ఠ ఉంటే ఏం చేస్తాం? మనకి ఎలా తెలుస్తుంది? మనం ఉన్న చోట తప్పులు ఒకటే కాపురం. ఎప్పుడు డైవర్స్ ఉండాలంటే మరీ ఇంకా టార్చర్ భరించలేకపోతే, ఒక మనిషి ఎంతకాలం అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం. కాబట్టి ఆ టార్చర్ డిఫరెంట్. ఆ డైవర్స్ ఎప్పుడంటే ఆ టార్చర్ ఎప్పుడు నార్మల్గానే ఇవాళ నిన్న ఊరికే చిన్న చిన్న విషయాలు కోపడుకొని అక్కర్లేదు నేను ఎక్కువ సంపాదిస్తున్నా నువ్వు ఎక్కువ ఇలాంటివన్నీ పెట్టుకున్న దానికంటే ఇది మంచిది కాదని మా ఉద్దేశం. మ్యారేజ్ అయ్యి జరిగిన తర్వాత ఎప్పుడు పెద్దవాళ్ళ మీద ఒక గౌరవం, భయం ఉండేది. ఇక్కడ వీళ్ళు మన ఇద్దరం దెబ్బలాడుకుంటే వాళ్ళు ఏమంటారు వెనకాల అనే భయం కూడా ఉండేది కదా. ఇప్పుడు అత్తగారు ఏమంటారో లేదా తల్లి, ఆడపిల్లలు కూడా తిట్టేవారు కదా. అప్పుడు తల్లులు కూడా కోపడేవాళ్ళు, నువ్వు సరిగ్గా మాట్లాడని. తర్వాత ఏంటంటే మీరు అత్తారింట్లో సరిగ్గా ఉండు, వాళ్ళు చెప్పినట్టు విను అని చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అమ్మ నీ తప్పును సరి చేసుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు పెద్దవాళ్ళని చెప్పేవాళ్ళు. ఆడపిల్లలు కూడా భయం ఉండేది, రెండు చెప్పి. అందుకని వీళ్ళు జాగ్రత్తగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ భయం కానీ ఈ గౌరవాలు కానీ కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఎక్కువ సంపాదిస్తున్నాము అన్న నేనేం తక్కువ దానికంటే వాళ్ళకంటే అని ఒక విధమైన అంటే మీరు ఎగో అనండి, లేకపోతే మనం పెరిగిన పరిసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత ఇఫ్ ఇట్ ఈస్ హై క్లాస్ వాళ్ళు అనుకోండి, వాళ్ళంతా పిల్లలు ఇష్టం తిరుగుతుంటే వాళ్ళు బాధ లేదు. మన కాలంలో అలా ఉండేది, హై క్లాస్ అనేది ఉండేది కాదు. అందరూ కలిసి ఉండేవాళ్ళు. పెద్ద ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో 12-15 మంది ఉండేవాళ్ళు. పిల్లలు 5-6 పిల్లలు ఉండేవారు. అందరూ కలిసి కాబట్టి వాళ్ళ సంవత్సరాలు చాలా బాగా నడిచినాయి అని నేను అనుకోవటం.
అక్కడ ఎవరికైనా మనస్పర్ధలు వచ్చినా కూడా అవి ఎంతో కాలం ఉండేవి కాదు. మరీ అంత అయితే 2 రోజులు 3 రోజులు ఉంటారు, మళ్ళీ ఏమన్నా భావన ఏమన్నా ఏకాయ భావన ఆ విధంగా ఉండేది. ఇప్పుడు అది లేదమ్మా. అంతే, అది దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ 55 ఏళ్ళు అది తెలిసింది అంతే. అలాగే అనురాగం అనేది కూడా అలా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కలిసి చేసి ఉండటం వల్ల వస్తుంది, అంతే కదండి. అది మనం ఉంచుకోవాలి, ఇద్దరు ఉంచుకోవాలి. ఓల్డ్ ఏజ్ హోమ్కి కొంతమంది పంపిస్తున్నారండి వెళ్ళిపోతున్నారండి. ఇది మంచి కల్చర్ అని మీరు అనుకుంటున్నారా? కాదమ్మా, ఎప్పటికి కాదు. ఎప్పటికీ కాదు. నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నిన్ను పెంచిన పిల్లలు ఎక్కడో ఉన్నారు, రాలేకపోతున్నారు. కానీ దే వాంట్ టు మేక్ యూ సఫర్ కాకుండా అక్కడ దాంట్లో ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మనం అడ్జస్ట్ కావాలి. అది అడ్జస్ట్ కాలేకపోతే మనం అక్కడ ఉండలేము. ఇంత పెట్టి మనం చేసి ఒకళ్ళు హ్యూజ్ అమౌంట్స్ పెడతారు. అక్కడ వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఉంటారు. వాడు ఉన్న ఇంట్లో ఉండలేడు, ఎవరు లేరు కాబట్టి. అక్కడేమో వాళ్ళతో అడ్జస్ట్ కాలేకపోతాడు. అడ్జస్ట్ కాలేకపోతే మనం లివ్ ఇన్ దట్ సొసైటీ అట్ ఆల్. అది వేస్ట్. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఏంటి, దే వాంట్ టు మేక్ యూ నాట్ టు సఫర్. మీ పిల్లలు ఎలా అయినా సరే సుఖంగా ఉండాలని సుఖంగా ఉండాలి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, మేము వస్తాం. ఫోన్ చేయండి. ఇప్పుడు అది కామన్ అయిపోయింది అనుకోండి. కానీ అది ఐ థింక్ మంచి కల్చర్ కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాను. ఇది డైలీ మీ ఇద్దరు మామూలుగా రోజు దినచర్యలో మీ వాదనలు ఎలా ఉంటాయి? ఏదమ్మా, మేము పొద్దున్నే నేను 4:30 ఇంటికి లేస్తాను, మామూలుగా లేస్తాము. లేచి నేను పూజ చేసి అన్ని చేసిన తర్వాత తను చెప్తా, 6 గంటలు చెప్తా టీ పెడుతున్నాను అని చెప్తా. లేస్తుంది, మందు తీసుకోవాలి. అరే అన్నప్పుడు 2 నిమిషాలు ముందు లేవాలి, లేవదు. అప్పుడు కోపం వస్తుంది. అది సరే ఏదో అయిపోతుంది, టీ తాగుతాం. టీ తాగిన తర్వాత తన పని చేసుకుంటూ కూర్చుంటాం. ఇంట్లో ఎవరో వస్తారు, వస్తే అది కావాలంటే నేను పని చేసుకుంటున్న తర్వాత మ్యూజిక్ నేను పర్లేదు, ఏం కాలేదు, కూర్చోండి. కానీ ఇంకో మాట తన మాటే ముందు ఎవరన్నా ఇంకో మాట చెప్పడానికి వీలేదు. మరి అన్యాయం అమ్మా, అన్యాయం కాదు, అన్యాయం. ఆయన మాట నేనే వింటున్నా, నా మాట ఆయన వింటలేదు. నేను చేసే కాలేం కదా, మనం నడవలేం కదా. ఎవరికి వీలుని బట్టి ఎక్కువ మాట్లాడడం అలవాటు అయిపోయింది బాగా. అండ్ మా పిల్లలు కూడా మా అడుగుతాడు, అమ్మ నువ్వు వీళ్ళు మాతలు ఇలాంటి వాళ్ళు ఉంటే నా ఫోన్ చేసి కనుక్కుంటా. వాడు క్వశ్చన్ అడుగుతున్నారు తన్ని. వాళ్ళు అంటారు ఇవన్నీ మనకి ఎందుకు అంటాడు వాడు, పెద్దవాడు. చిన్నవాళ్ళు మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా. వాళ్ళు లేదమ్మా ఇలాగా అట్లా నడుస్తుంటుందమ్మా. ఎందుకని ఇంకా మొదటి నుంచి బాగా మాట్లాడటం, అక్క చెల్లెలు కూడా ఎక్కువ మాట్లాడటం. అది అందుకని 40 సంవత్సరాలు మీరు కూడా మాట్లాడతారు కదా, కామన్ అన్నమాట. అది ఓన్లీ థింగ్ మా దగ్గర. ఎక్కడ ఎప్పుడు మాకు ప్రపంచాలు ఉండొచ్చు, కానీ లెడ్ 55 years మాది. ఐ థింక్ స్వర్ణయుగం అనుకోవచ్చు. మంచి మాట మాట్లాడారు మీరు, స్వర్ణయుగం అని. కరెక్ట్ మాట. ఎందుకంటే అసలు ఈ మధ్యలో ఎవరో మేము 50th మ్యారేజ్ డేకి వాళ్ళు పిల్లలు ఫంక్షన్ చేస్తే వెళ్ళాం. వస్తే ఎవరో దేనికి వస్తున్నారు అన్నారు. ఇలా 50th మ్యారేజ్ డే బాబు వేస్తున్నా అంటే, ఏమండి ఇంకా 58 వరకు ఉంటున్నారా కలిసి అని అడుగుతున్నారు. అయ్యో అంటే అలా ఉన్నది ప్రపంచం. అడిగింది చిన్నపిల్లలు. ప్రపంచం అలా ఉంది కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను వచ్చి చూడు బాగుంటుందని చెప్పాను. మీకు కూడా, మీ ఇద్దరికి కూడా. ఈ కంపానియన్షిప్ అనేది లైఫ్ లో ఎప్పుడో ఒప్పుడు వస్తుందండి, తోడు ఎస్. ఆ స్టేజ్ వచ్చేదాకా ఈ సంసారాన్ని పదిలంగా దాచుకోవాలి. ఆ క్షణం వరకు ఇద్దరు కలిసి ఉంటే దాన్ని కూడా హ్యాపీగా గడపచ్చు. చాలా హ్యాపీగా ఆఖరి క్షణాలు చాలా హాయిగా పోతాయి. మాట ఇంకోటి, పిల్లల్ని మనం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏంది అంటే వీళ్ళు ముసలాళ్ళు మేము, కానీ పిల్లల క్వశ్చన్ మీద రేపు ఇది అది చేసావా, ఇది చేసావా, అది ఎందుకు అయింది, ఇలాంటి క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమంటుంటే ఏంటి అమ్మ ఇల్లు మంది క్వశ్చన్ అడుగుతుంది అని కొడుకులు అనుకోవచ్చు, తల్లి కూతురు కూడా అనుకోవచ్చు. అది సమ్ టైమ్స్ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో సమ్ టైమ్స్. వాట్ ఐ ఫీలింగ్స్. ఎందుకంటే మనం మాట్లాడిన వాళ్ళని కన్ఫైన్ చేసి మనం చేయడం కాదు కదా, వాళ్ళు కూడా వింటుంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో నేను నా యొక్క అనుభవం కూడా కాదు, ఆలోచన ఏంటంటే దట్ వాళ్ళ కన్సిస్టెన్సీ మనం చూసుకుని మనం ఎంతవరకు మనకు కావాల్సిన క్వశ్చన్లు, మా పిల్లలు బాగున్నారా, ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు, ఇలాంటివి. అంతకంటే అది వాట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళని విసిగించకుండా వాళ్ళు మళ్ళీ ఇదేంటి అమ్మ నాన్న ఇంత క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఒకటే అడుగుతా ఎలా ఉన్నారు,
మా వాడు తప్పకుండా ఎవ్రీ డే మార్నింగ్ ఈ కోవిడ్ వచ్చిన నుంచి మార్నింగ్ వాడు వాకింగ్ వస్తాడు, మాకు ఇక్కడ ఈవినింగ్ 6 o'clock అవుతుంది, 6:30 వాడు ఫోన్ చేస్తాడు తప్పకుండా. నాకు తనకి ఏదో ఎలా ఉన్నావు అంత అమ్మకి ఇస్తున్నా అమ్మగా మాట్లాడు. ఆమె క్వశ్చన్ అడుగుతుంది, ఇవి ఇలా చేసారా, వాడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు కాదండి వాడు మదర్ ఎఫెక్షన్ ఎలాగా అని ఒక మాటతో ఆపలేరు కదా, అది ఇంకేదో అని మాకు కూడా పిల్లలు కూడా నా తండ్రితో ఎక్కువ చెప్పుకోరు, తండ్రితో చెప్పుకుంటారు, చెప్పుకుంటారు, పాడతారు. చదువు ఉంటుంది తల్లి ఎఫినిటీ బాగా ఉంది ఉంటుంది. పైగా మాట్లాడకపోతే వాళ్ళు ప్రశ్నలు అడగకపోతే వాళ్ళకి చెప్పడానికి ఏముంటుంది అది కదా, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడారంటే ఏదో ప్రశ్న అడగాలి కదా. అంటున్నా కానీ మళ్ళీ కానీ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకుండా మనం అంతవరకు. యూ కెన్ క్వశ్చన్ దెమ్. మీ మనవలు వాళ్ళు ఎలా ఉంటారు మీతోటి? బాగానే ఉంటారమ్మా. మీ ఇల్లు మినీ ఇండియా అన్నారు ఇందాక, మినీ ఇండియా ఎలాగా చెప్పండి. వాళ్ళు అంటే మన ఒక్కళ్ళల్లో మనం బాగా ఉన్నాం, మనం ఉంటే వాళ్ళల్లో కూడా బాగా ఉండాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంది, లేకపోతే అవదు. ముగ్గురు కోడళ్ళు మంచి వాళ్ళే, చక్కగా కలిసి ఉంటారు. మీరు చాలా ఓపెన్ హార్ట్ తోటి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మీరు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. మా వాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఆ రోజు ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, హోటల్ మేనేజ్మెంట్లో నాన్ వెజ్ చెయ్యాలి కదా, మీరు ఎలా మీ పేరెంట్స్ మీరు ఎలా ఒప్పుకుంటున్నారని అడిగారు ఇంటర్వ్యూలో. వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది, మా వరకు రాకపోతే చాలు అన్నారా? ఓకే. వంటలు బాగా చేస్తాడు మావాడు, పైగా నాకు వాడే చేసి పెడతాడు. వస్తే నేను చేసి పెడతానంటే వాడు అంటాడు, నీకు ఆడపిల్లలు లేరుగా చేసి పెట్టేవాళ్ళు నేనే అన్నీ అనుకో. చాలా హ్యాపీగా గడిచిందని చెప్పాలి మీ సంసారం. మీరు చాలా ఆదర్శవంతమైన జంట, ఎందుకంటే కోడళ్ళని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుని మీరు ఎంతో హ్యాపీగా వాళ్ళతో ఉండి వాళ్ళకు కూడా మీరు ఆదర్శంగా ఉన్నారు. అమ్మ అది కలవాలన్న కామన్ సెన్స్ వాళ్ళకు కూడా ఉంది, ఆలోచన వాళ్ళకు కూడా మంచి సంసారాలలో డెస్టినీ నోబడీ కెన్ చేంజ్. అది మటుకు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ మన లైఫ్ అంతా చేయడానికి. అదే మీరు దాన్ని బాగా నమ్మేశారు కాబట్టి ఏ సంబంధం వచ్చినా కూడా మీరు నో అని చెప్పలేదు. ఆ డెస్టినీ ఏమో అనుకున్నారు. రేపు పొద్దున్న మనం వద్దన్న వాడు చేస్తున్నా మనం ఏం చేస్తాం, మనం ఆ మాట మనకు గౌరవం ఇచ్చి మనం అడిగినప్పుడు ఆ గౌరవం మనం ఉంచుకోవాలి. నీ ఇష్టం కానీ కలిసి ఉండాలి, నేను అంతా లైఫ్ లాంగ్ ఉండాలి ఇది అది చెప్పారు అని చెప్పాను అంతే. దట్స్ ఆల్. అండ్ దే ఆర్ లివింగ్ టు దట్ దిస్ థింగ్ టిల్ నౌ. చాలా 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 బాగుంది. మా బియ్యంకులు కూడా ముగ్గురు చాలా మంచి వాళ్ళు, ఓకే. అర్థం చేసుకునేవాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం. పిల్లలు కానీ బియ్యంకులు వాళ్ళు కూడా. నేను అనుకుంటాను, నేను ఇప్పటివరకు చూసింది మంచి వాళ్ళకి మంచి వాళ్ళే దొరుకుతారు అని నాకు ఒకటి అనిపిస్తుంది. నేను చాలా చోట్ల చూశానండి. మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు కూడా అటువంటి వాళ్ళే వచ్చారు, అది ఇది ఉంది, భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. అంతే అండి. మీ నడవడికని బట్టి మీ బిహేవియర్ని బట్టి మీకు దగ్గర వచ్చేవాళ్ళు మీ అలా వస్తారు, అలాగే వచ్చారు కూడా. రియల్లీ లక్కీ వాళ్ళు, మీరు, మీ పిల్లలు అందరూ కూడా అండి. ముందు జనరేషన్కి మేము చెప్పేది ఏమిటంటే, ఇది డైవర్సులు పెళ్లి చేసుకోగానే మనకి నచ్చకపోతే డైవర్సులు అని అనుకోవద్దు. నచ్చడం అనేది ఇక్కడ వదిలేసి వెళ్ళినా అక్కడ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు ఎక్కడా మారవు. ఎందుకంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ఒకే ఐడియాలో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకే పెళ్ళి ఒకే మనిషితో ఉండాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉండాలి. పెళ్ళితో ఎవరినైతే చేసుకున్నారో అది ఆలోచించి చేసుకొని దాని మీద నిలబడండి, అంతే. తర్వాత ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఏంటి, ఇటు పేరెంట్స్, బోత్ ద సైడ్స్ పేరెంట్స్ ప్లస్ మీ ఇద్దరు ప్లస్ మీ పిల్లలు వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ అనే ఒక పదం అది బాగా అవసరం. ప్రతి సంసారమే కాదు, ప్రతి చోట అది ఎంత అవసరం అన్నది మీరు నిర్ణయించుకోవాలి వచ్చిన సిచ్యుయేషన్ని బట్టి. కానీ ఆ పదాన్ని మర్చిపోతున్నారు అందరూ, అది మర్చిపోకండి, అది మళ్ళీ పైకి తీసుకోరండి. ఆ అడ్జస్ట్మెంట్ అన్న వర్డ్ పవిత్ర బంధాన్ని కాపాడుకోవడానికి ఏం కావాలో మీరు చెప్పారు. ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదైనా ఈ అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎంతసేపు అంటే, నేను ఇప్పుడు చదువుతున్న దాంట్లో నాకు అర్థమైంది ఏమిటంటే, ఎంతసేపు పిల్లల్ని చేయలేదు ఓల్డేజ్ హోమ్లో పంపిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ సెకండ్ సైడ్ కూడా ఉన్నది. చేస్తున్న పిల్లల్ని కాదనుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళని ఇంకా ఏడిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. రెండు పక్కలా చూస్తున్నారు. కానీ ఎంతసేపు మనకి ఏ పుస్తకం చూసినా ఏ కథ చూసినా తల్లిదండ్రులు ఏడిపిస్తున్న పిల్లలు వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకోటి కూడా నాకు అర్థమైంది అంటే, ఎవరైతే తల్లిదండ్రుల్ని బాగా ఏడిపించారో ఆ పిల్లలే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లల్ని ఏడిపిస్తున్నారు. అది
ఆ మెంటాలిటీ పోవడం లేదు కదా. జరిగింది, ఇది జరుగుతోందండి, ఇదే జరుగుతోంది. జరుగుతుంది. అంటే గొడవ స్వాభావికం వీళ్ళల్లో ఉంది, వాళ్ళల్లో కాదు. పిల్లలతోటి మనం ఉండాల్సి వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి? వాళ్ళ పరిస్థితులకి అనుగుణంగా మనం నష్టపోకుండా వాళ్ళకి అనుగుణంగా ఉంటే మన బాగుంటుంది. ఐడెంటిటీ పోకుండా ఉంచాలమ్మా, మన ఐడెంటిటీ ఐడెంటిటీ పోకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంసారం పోయిస్తున్నారు, మనకి అండ్ మన అవసరాలు కూడా వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి మనం అడ్జస్ట్ కావాలి. అంటే ఇప్పుడు కొంతమందికి చెప్పాల్సింది ఏమిటంటే, మీరు మీ పనులు మీరు ఎంజాయ్ చేసుకోండి, మీరు పనులు. కానీ ఇంట్లో కనుక ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ టైంకి భోజనం పెట్టండి. నువ్వు వెళ్ళు, నువ్వు అనుభవించొద్దని ఎవరు అంటలే. కానీ ముసలాళ్ళకి నేను 4 అన్నం పెడతా, నేను తిరిగి వచ్చి అంటే అర్థం లేదు, వాళ్ళు ఉండలేరు. అది ఆ టైం వాళ్ళకి చెయ్యండి, వాళ్ళకి లేకపోతే మనిషిని పెట్టండి, ఆ మనిషి ఆ టైంకి భోజనం పెట్టేటట్టు చెయ్యండి. కానీ ఆ పని చెయ్యండి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు ఫ్యూచర్లో వస్తుంది. లైఫ్ ఈజ్ ఎ బూమెరాంగ్. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. రెండు వచ్చినప్పుడు తెలియదు, వచ్చేదాకా తెలియదు, అనుభవించే వరకు. బాగా చెప్పారు, లైఫ్ ఈజ్ బూమ్రాంగ్, తిరిగి వస్తుంది కదా. తిరిగే వస్తుంది. అది స్వామి వివేకానంద చెప్పారనమాట. నువ్వు ఒక్క మనిషికి నీకు సహాయం చేస్తే నీకు 10 ఇంతలు వస్తుందని. ఒకటే సెంటెన్స్ ఆయన బుక్లో ఉంటుంది. అంటే ఆశించి చెయ్యొద్దు, మళ్ళీ నీ బాధ్యత అనుకొని చెయ్యి. నీ బాధ్యత నువ్వు సరిగ్గా చేస్తే రేపు నీకు కూడా చేసేవాళ్ళు అలాగే దొరుకుతారు. ఈరోజు పిలవగానే అంగీకరించి మాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ ఆదర్శవంతమైన జీవితానికి, మీరు గడిపిన కాలానికి ఎంతో గొప్ప విశేషంగా నేను భావిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ మీకు. అమ్మ మీకు ఆశీస్సులమ్మా, శుభం భూయాత్, ఆయుష్మాన్ భవ. చాలా మంచి ఛానల్, స్టార్ వి ఛానల్. మీరు అందరూ దాన్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.